వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్కు 2024 లోక్సభ ఎన్నికల ముందు మరో తలనొప్పి వచ్చి పడింది. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు ఆందోళన చేసిన అన్నదాతలు ఇప్పుడు తమ డిమాండ్ల సాధనకు మరోసారి హస్తిన బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుండి రైతు సంఘాల నేతలు దేశ రాజధాని ఢిల్లీకి మెగా మార్చ్ నిర్వహించనున్నారు. కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పించడంతో పాటు తమ ఇతర డిమాండ్లు పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు దాదాపు 200కు పైగా రైతు సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రెండు 2021లో రైతులు తమ ఆందోళన విరమించినప్పుడు పెట్టిన షరతుల్లో కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం కూడా డిమాండ్ ఒకటి. ఈ నేపథ్యంలోనే 3 ఏళ్లు గడుస్తున్నా తమ డిమాండ్ నెరవేర్చకపోవడంతో మరోసారి ఆందోళనకు రైతులు పిలుపునిచ్చారు. రైతుల కోరికలు ఏమిటి? స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు పంటలకు చట్టపరమైన కనీస మద్దతు ధర కల్పించాలి. 2013 భూసేకరణ చట్టం జాతీయ స్థాయి అమలు, భూసేకరణలో రైతు లిఖితపూర్వక సమ్మతితో పాటు కలెక్టర్ నిర్ణయించిన ధరకు 4 రెట్లు చెల్లించాలి. విద్యుత్ సవరణ బిల్లు 2020ను ఉపసంహరించుకోవాలి. ఉపాధి హామీ చట్టాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయడం, రోజుకు 700 రూపాయల చొప్పున ఏడాదికి 200 రోజులు ఉపాధి హామీ కల్పించాలి. రైతు కూలీలకు పూర్తి రుణమాఫీ చేయాలి. లఖింపూర్ ఖేర్ ఘటన బాధ్యులకు శిక్ష పడేలా చూడాలి. 2020-21 ఢిల్లీ కిసాన్ ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. రైతులు, కార్మికులకు వృద్ధాప్య పింఛను పథకం అమలు చేయాలి. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల తయారీ కంపెనీలు వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు ఉండేలా చూడాలి. పసుపు, మిరప, ఇతర సుగంధ ద్రవ్యాల సాగు ప్రోత్సాహానికి కమిషన్లు ఏర్పాటు చేయాలి. ఆందోళనలు మొదలవడానికి ముందు రైతులతో ప్రభుత్వం ఇప్పటికే 2 సార్లు మాట్లాడిందని సూర్జర్ సింగ్ తెలిపారు. అయితే డిమాండ్ల పరిష్కారంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పలు చోట్ల సరిహద్దులను మూసివేస్తున్న పోలీసులు భారీగా బలగాలను రంగంలోకి దింపుతున్నాయి. పంజాబ్లోని అంబాలా సమీపంలోని శంభు వద్ద సరిహద్దుల్లో హర్యానా పోలీసులు దారిని మూసివేశారు. రహదారిపై ఇసుక సంచులు, ముళ్ల కంచెలు, కాంక్రీట్ దిమ్మలను అడ్డంగా పెట్టారు. నిరోధక బలగాల వాహనాలను సిద్ధం చేసి ఉంచారు. అత్యవసరమైతే తప్ప రాష్ట్రంలోని ప్రధాన రోడ్లపై ప్రయాణించవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఇప్పటికే ఈ నెల 8వ తేదీన రైతులతో ఒకసారి చర్చలు జరిపిన 3 కేంద్ర మంత్రులతో కూడిన బృందం రెండోసారి భేటీ జరిపేందుకు సిద్ధమయ్యింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద్ రాయ్ చండీగఢ్లో రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించనున్నారు.